ఒడిసీ స్టోరీలో ఒడిసియస్ సైన్యం 90% నాశనం అయ్యే ప్లేస్ లాస్ట్రిగోనియన్స్ అనే జైంట్స్ ది. బుక్స్ లో ఈ స్టోరీ నోలన్ సినిమా కంటే కొంత డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఒడిసియస్ అతని మనుషులు ట్రాయ్ నుంచి బయలుదేరాక పాలిఫీమస్ తో ఎన్కౌంటర్ అయిపోయాక 5వ స్టాప్ గా ఒక రాళ్లతో నిండిన ఐలాండ్ దగ్గరికి వస్తారు. ఆ ఐలాండ్ లో ఉన్న సిటీ పేరు టెలిపైలస్. అక్కడ వాళ్ళకి ఏటవాలుగా ఉన్న ఎత్తైన కొండలు, దూరంగా ల్యాండ్ మీద మనుషులు ఉన్నట్టుగా పొగ కనిపిస్తూ ఉంటాయి. ఆ సిటీలో ఎటువంటి తెగ నివసిస్తున్నారో చూసి రమ్మని ఒడిసియస్ తన 3 మనుషుల్ని పంపుతాడు. వాళ్ళకి కొంత దూరం వెళ్ళాక ఒక యంగ్ ఉమెన్ ఎదురవుతుంది. తను అక్కడి రాజు కూతురునని చెప్పి తమ ఇంటికి దారి చెప్తుంది. అలా ఇంటికి వెళ్లిన ఒడిసియస్ మనుషులకి ఇంటి దగ్గర ఒక జైంట్ ఉమెన్ కనిపిస్తుంది. వీళ్ళని చూస్తూనే ఆమె తన భర్తను పిలుస్తుంది. అతనే లాస్ట్రిగోనియన్స్ అనే అక్కడి తెగకి రాజైన యాంటిఫటిస్. అతను వస్తూనే ఒడిసియస్ మనుషుల్లో ఒకరిని పట్టుకుని తినేస్తాడు. మిగతా ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు గాని యాంటిఫటిస్ గట్టిగా అరవడంతో వేల కొద్ది జైంట్స్ వాళ్ళని తరుముకుంటూ పోర్ట్ దగ్గరికి వస్తారు. పైనుంచి పెద్ద పెద్ద రాళ్లని ఒడిసియస్ షిప్స్ మీదకి విసురుతారు. పోర్ట్ లో కట్టేసి ఉన్న ఒడిసియస్ షిప్స్ అన్ని ఆ దెబ్బకి నాశనం అయిపోతాయి. నీళ్లలో పడిన అతని మనుషుల్ని బల్లాలకు గుచ్చి చేపల్ని తిన్నట్టు తినేస్తారు లాస్ట్రిగోనియన్స్. ఎందుకంటే హోమర్ పోయమ్స్ లో ఈ జైంట్స్ కూడా పాలిఫీమస్ లాగే క్యానిబల్స్ అన్నమాట. ఒడిసియస్ మాత్రం తన షిప్ ఒక్కటే పోర్ట్ వరకు తీసుకెళ్లకుండా ఎంట్రన్స్ బయట ఆపేయడం వల్ల అక్కడి నుంచి వేగంగా పారిపోతాడు. మొత్తం 12 షిప్స్ తో ఒడిసియస్ అక్కడికి వస్తే ఈ అటాక్ తర్వాత ఒడిసియస్ ఉన్న ఒక్క షిప్ లో మనుషులు మాత్రమే బ్రతుకుతారు. నోలన్ మూవీలో ఈ లాస్ట్రిగోనియన్స్ ని క్యానిబల్స్ గా చూపించలేదు. వాళ్ళని జైంట్ వారియర్స్ గా డిజైన్ చేసి ఆ సీన్ ని ఒక యాక్షన్ సీక్వెన్స్ గా మార్చారు. హెవీ ఆర్మర్స్ వేసుకుని ఎటువంటి రీజన్ లేకుండా ఒడిసియస్ మనుషుల్ని చంపేస్తారు వాళ్ళు. మూవీలో ఒడిసియస్ కూడా ల్యాండ్ మీదకి వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ సీన్ ని పెద్దగా సీజీఏ వాడకుండా క్లవర్ కెమెరా యాంగిల్స్ తో ఫోర్స్డ్ పర్స్పెక్టివ్స్ తో చాలా ఛాలెంజింగ్ గా షూట్ చేశారు నోలన్. ప్రతి చోట క్యానిబల్స్ అంటే మరీ స్టోరీ రిపీట్ అయినట్టుగా ఉంటుందని నోలన్ వీళ్ళ నేచర్ ని మార్చినట్టున్నారు.